చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008138800. చెన్నై లవ్ స్టోరీకి వస్తున్న పేరు కానీ, రిసెప్షన్ కానీ, ఆదరణ, అభిమానం నిజంగా వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. యూ మస్ట్ బి పర్సనల్లీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా నీ మీద ఆధారపడి ఉంది. అవును, ఎక్కడైనా మీ క్యారెక్టర్ కనుక ఎక్కడైనా మిస్ఫైర్ అయింటే అసలు చాలా తేడా వచ్చి ఉండేది. అవును, యూ గేవ్ లాట్ ఆఫ్ లైఫ్ టు ద క్యారెక్టర్ అండ్ టు ద ఫిల్మ్ ఈక్వల్లీ. అందుకే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, ఎవరు మన సాయి రాజేష్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, లేకపోతే ధీరజ్ మొగుల్నేని గారు కానీ, అండ్ ఈ హిమ్సెల్ఫ్ కిరణ్ అబ్బవరం హీరోగా కూడా. సో ఇన్ని క్రెడెన్షియల్స్ పొందిన హీరోయిన్ నేను చాలా తక్కువ చూసాను. టైటిల్స్ లో కూడా మీ పేరే వేసినట్టున్నారు ముందు. అంటే అది కథనం సినిమాది అలా ఉంది కాబట్టి, అంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద గర్ల్ అన్నట్టుంది కాబట్టి అది ప్యూర్లీ మేకర్స్ డెసిషన్ సార్. బట్ సినిమా ఓపెన్ అవ్వడమే ఇట్ ఓపెన్స్ ఆన్ మై ఫేస్ రైల్వే స్టేషన్ లో. అది సో ఇంకా వాళ్ళు అలా డిసైడ్ చేసుకుని అలా వేశారు. బట్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ సార్, ఒక తెలుగు అమ్మాయిగా నాకు ఇంత గౌరవం దక్కడం, నాకు ఇంతటి పాత్ర రావడం, దానికి నా వంతు సహాయం, నా వంతు కృషి నేను చేయడం. అండ్ ఈరోజు వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. ఎస్పెషలీ నేను, అంటే సినిమాలో నటించింది ఎవరో వేరే అమ్మాయి, ఆ అమ్మాయి ప్రమోషన్స్కి నేను ఏదో వెళ్తున్నా అనే ఫీలింగ్ నాకుంది. ఎందుకంటే ఐ యూజువలీ డిస్కనెక్ట్, మన పని మనం చేసేస్తాం, అయిపోయింది, దాని తర్వాత ప్రమోషన్స్ అనేది కూడా ఇంకో పని తిరుగుతూ ఉంటాం. కానీ సడన్గా ఒక్కసారిగా ఎక్కడ లేని ఫోన్లు, ఎక్కడ లేని మెసేజ్లు, ఎస్పెషలీ ఆడవాళ్ళు. నాకు ఇన్స్టాగ్రామ్లో, మాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదండి, మీకోసం మేము అకౌంట్ క్రియేట్ చేసుకుని జస్ట్ మీకు ఈ మాట చెప్దామని వచ్చామని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. చాలామంది ఏ యాక్టర్కి మేము యూజువలీ మెసేజ్ చేయము, బట్ మీకు జస్ట్ చేయాలనిపించింది, ఎందుకంటే మీలో మమ్మల్ని మేము చూసుకున్నామనంటే. ఇప్పుడు ఎవరికైనా ప్రేమ పుడుతుంది సార్, మనసు అన్నాక ఎవరిదైనా ఒకటే, అది ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా, విరిగితే ఎవరికైనా బాధే. కానీ ఇప్పటి వరకు మనము ఒక మేల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తూ వస్తున్నాం, అంటే బ్రేకప్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మెన్ అని. బట్ ఫీమేల్ బ్రేకప్స్ని దాని గురించి చెప్పడం కానీ, ఎలా చేస్తారు అంటే అందరూ ఇలా సినిమాలో నివి హ్యాండిల్ చేస్తుంటే చేయాలని రూల్ ఏం లేదు. కానీ దిస్ ఇస్ వన్ టేక్ ఆన్ హౌ ఫీమేల్స్ హ్యాండిల్, దే కెన్ ఆల్సో రియాక్ట్, దే కెన్ ఆల్సో ఫీల్ బ్యాడ్ అనేది. ఇప్పటివరకు అది అంతగా ఎక్కువ మనం చూడలేదు. బట్ అది చూపించినందుకు ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, ఇంత బ్యూటిఫుల్ స్టోరీ రాసిన సాయి రాజేష్ గారికి, అండ్ డైరెక్ట్ చేస్తున్న మా డైరెక్టర్ రవి గారికి, అండ్ ఆ పాత్ర వచ్చినందుకు నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉందంటే ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ హ్యాపీ దట్ దెర్ ఇస్ అ రిప్రజెంటేషన్. ఆడవాళ్ళందరూ కూడా నాకు పెట్టే మెసేజ్, దెర్ ఈస్ అ రిప్రజెంటేషన్. అంటే ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంటే డిప్రెషన్లో ఉన్నట్టు కనపడుతుంది. ఆ కళ్ళ కింద నల్ల చారులు ఉండడం కానీ, లేకపోతే జుట్టు ఏది పట్టించుకోకుండా జస్ట్ అంటే నీలో మమ్మల్ని మేము చూసుకున్నాము, ఆ ఒక్క మాట నాకు చాలా ఆనందంగా. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్, అదే మన అమ్మాయి, మా అమ్మాయి, అది నేనే అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అంతగా నన్ను దగ్గరకు తీసుకున్నందుకు నిజంగా నాకైతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఫీలింగ్ ఎక్స్టాటిక్. కాదు, నిజంగా సినిమా రిలీజ్ కాకముందు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు ఇంత ఒవేషను, ఇంత వెల్కమింగ్ అప్రిసియేషన్, ఎక్స్టాటిక్. యా, అంటే సినిమా మీద నమ్మకం సార్, అది డే 1 నుంచి ఉండింది. ఎందుకంటే మేము ఆ గ్లిమ్స్ అప్పుడు ఫస్ట్లో రిలీజ్ చేసాం, తొలి ప్రేమేం తోపు కాదే అని చెప్పి, అప్పుడు బీచ్లో నేను కిరణ్ గారు చేసింది, అప్పుడు రిలీజ్ చేసాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటికే అందరు చాలా మంది సినిమా అయిపోయింది అనుకున్నారు, ఎప్పుడు రిలీజ్ అని అప్పుడే ఆడడం మొదలు పెట్టారు అనమాట. లేదు ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఇంటికి వెళ్ళినప్పుడు నేను ప్రశాంతంగా పడుకున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమాలో మనం పనిచేస్తున్నాము, ఒక మంచి పాత్ర నాకు వచ్చింది, దాంట్లో నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, ఒక సాటిస్ఫాక్షన్ నాకు ప్రతిరోజు ఉండేది. అండ్ సినిమా వరకు వచ్చేసరికి మాకు హెవీ కాన్ఫిడెన్స్ సార్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ మేము చూస్ చేసుకున్న కథ లాంటిది, మేము రాసుకున్న డైలాగ్లో కాన్వర్జేషన్స్, ఒక నమ్మకం, మంచి పని చేస్తున్నాం, మంచి సినిమా చేస్తున్నాం అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని ఆ వెయిటింగ్, అంతే, ఆ ఎక్సైట్మెంట్ మాకు రిలీజ్ వరకు. బట్ వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ మంచి సినిమా చేసామని. బట్ ఇప్పుడు నిజంగా కొంచెం బాగుందని చెప్తారని తెలుసు, అంటే ఒక నమ్మకం, కానీ మరి కొంచెం నేనేనా అన్నట్టుంది. బట్ వెరీ హ్యాపీ అండ్ హంబుల్డ్, అంతే. వెరీ నైస్, వెరీ నైస్. దట్ ఈస్ విజిబుల్. ఇప్పుడు మీరు చెప్తున్నవి ఏవి కూడా
నాట్ ఫార్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్. అంటే మీరే లాస్ట్ టైం మనం ప్రెస్ మీట్ లో కలిసినప్పుడు కూడా యూ పర్సనలీ కేమ్ అండ్ యూ టోల్డ్ మీ అమ్మాయి చాలా బాగా చేశారు మీరు అనగానే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం కూడా చాలా ప్రెస్ మీట్స్ లో ఈవెంట్స్ లో కలుస్తూ వచ్చాము, కానీ మీరు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా మాట్లాడింది లేదనుకుంటా. ప్రెస్ మీట్ లో కూడా నేను నిన్ను ఎప్పుడు క్వశ్చన్ వేయలే, మేబీ అది ఎందుకంటే బికాజ్ వీ డోంట్ నో ద ఫిల్మ్. సరే కిరణ్ అబ్బవరం బికాజ్ తను ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు, కొత్తగా చేయాలని తాపత్రయపడతాడు. అండ్ సాయి రాజేష్ అండ్ ఎస్కేఎన్ వాళ్ళిద్దరూ డెవిల్స్, దే ఆర్ టూ డెవిల్స్. వాళ్ళు దెయ్యాలు, అంటే ఎక్కడ దాన్ని ఎలాగ కొత్తగా చూపించాలి అని వాళ్ళు పిచ్చెక్కిపోతారు. సో దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ వీ హ్యాడ్ ఆన్ ద ఫిల్మ్, బట్ నాట్ స్పెసిఫికల్లీ ఆన్ యూ. ఏమో నువ్వు అసలు ఆ క్యారెక్టర్ ఏంటో ఏం తెలియదు కదా, బట్ ఆఫ్టర్ సీయింగ్ ది ఫిల్మ్ వీ వర్ స్మిటన్ అవే, స్మాక్డ్ అవే. నేను అందుకనే అంటే ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం, చూస్ చేసుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అమ్మాయి అక్కడికి వెళ్ళి తీసుకోవడం వరకు ఓకే, అది మీరు ట్రైలర్ లో వేసారు కదా, అక్కడ వరకు ఓకే. అది అలా ఎలా, హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ హెర్డ్ ది స్టోరీ? కథ నీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొత్తగా అనిపించింది సార్, అంటే చాలా బాగా అనిపించింది. అది తప్పు ఒప్పులు అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా అనేది ఇట్స్ ఆల్వేస్ అ న్యూ ట్రై, ఒక ప్రయత్నం. ఈ కొత్త ప్రయత్నంలో ఈ స్పేస్ అనేది ఐ థింక్ ఎవరు టచ్ చేయలేదు అనుకుంటా ఈ మధ్య కాలంలో. మీరే చెప్పాలి మరి, ఎప్పుడు చేయలేదు. అది గర్ల్ గోయింగ్ టు వైన్ షాప్ అండ్ బయింగ్ ఇట్. ఆఫ్ కోర్స్ మన కరోనా తర్వాత వైన్ షాపుల ముందు ఈ సున్నాలు చుట్టి డిస్టెన్స్ పెట్టినప్పుడు కూడా చాలా విజువల్స్, రీల్స్ యూట్యూబ్ లో చూసాం. లేడీస్ స్టాండింగ్ ఇన్ ది క్యూ ఇన్ బెంగళూరు ఒకసారి ఎప్పుడు. అందుకని సినిమాల్లో అలాగ చూపించింది ఎప్పుడు లేదు. కొత్తగా అనిపించింది సార్, అంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి మనం కొత్తదనం చూపిస్తూ ఉండాలి. అది ఆ ఆశ మేకర్స్కి ఉంటుంది, యాక్ట్ చేసే మాకు ఉంటుంది, చేసే డైరెక్టర్ కూడా ఉంటుంది. ఇంత కొత్తగా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చి చెప్పడం అనేది, అంటే అక్కడ బాధనే కన్వే చేస్తున్నాం, కానీ ఆ బాధని ఎంత కొత్తగా చెప్తున్నాం అనేదే కదా మన పాయింట్. ఇప్పుడు ప్రేమ అనేది ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్, ప్రేమ కథలు మనం దేవదాస్ టైం నుంచి చూస్తున్నాం, జమానా నుంచి చూస్తున్నాం. మరి ఒకటే ప్రేమ కథని కొత్తగా ఎన్నిసార్లు చెప్పచ్చు? ప్రేమ అనేది ఒకటే ఎమోషన్, కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్తూ వస్తున్నారు. ఇది ఒక కొత్త టచ్ అనిపించింది. అంటే ఇప్పటివరకు విన్న దాంట్లో ఏది అంటే లైక్ మ్యాచింగ్గా ఎక్కడ లేకుండా చాలా కొత్తగా అనిపించింది నాకు. అండ్ నేను పుల్ ఆఫ్ చేయగలను అని ఫస్ట్ నాకు నేను ఒక నిమిషం తీసుకుని ఆలోచించుకున్నాను. ఎందుకంటే చాలా బరువు, చాలా బాధ్యత ఉన్న రోల్. అంటే పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ ఎక్కడ తడబడ్డా అది రెండు వైపులు వెళ్ళే అవకాశం ఉంది. అది మీకు తెలిసిందే, మీరు సినిమా చూసారు కాబట్టి. బట్ నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా అర్థం చేసుకొని ఎక్కడ డౌట్ వచ్చినా ఏదున్నా మా డైరెక్టర్ని అడుగుతూ, మా ప్రొడ్యూసర్ని అడుగుతూ, ఇది కరెక్టా, నా అప్రోచ్ కరెక్టా అని మెల్లగా అలా అడుగు వేసుకుంటూ ఈరోజు ఇదిగో ఇలా ఉన్నాం.